తీసుకుని కొట్టాడు. అప్పుడు బాగానే ఉన్నాడు ఆయన నడుచుకుంటూ రావడం. అది తర్వాత ఎవరు కొడతారు? కొన్ని మనోజ్ లేడు కదా అక్కడ, తను కూడా కొట్టలేదని చెప్పాడు కదా. బేసిక్గా ఒకటేంటంటే విష్ణు తండ్రికి బాగా దగ్గర అయ్యాడు. మనోజ్ని దూరం చేయడంలో సక్సెస్ అయ్యాడో లేదా మనోజే దూరం అయ్యాడు. ఆస్తి మీద పట్టంతా కూడా పూర్తిగా విష్ణువుకు ఉంది. అట్లాగే వాళ్ళదేదో ట్రస్ట్ పేరుతో ఉంటాయి. ఈ ట్రస్ట్ పేరు నుంచి నెలవారీ జీతాల కిందనే అటు మోహన్ బాబుకి ఖర్చులకి, ఇటు విష్ణు ఖర్చులు, అటు పక్కన మనోజ్ ఖర్చులు ఉంటాయి. ఆ మనోజ్కి మనోజ్ తీసేశారు, మనోజ్ని అందులో నుంచి. అప్పుడు ఆ పాయింట్తో ఏది మొదటి విడాకులు బేస్ చేసుకుని అంటే ఆస్తుల పరంగా కూడా సార్, అంటే మరి ఇది ఎంతవరకు కరెక్ట్గా నాకు తెలియదు కానీ విష్ణు కూడా దుబాయ్లోనే సొంత ఇల్లు ఉందట, ఇది బెంగళూరులో కూడా ఇలా సొంత ఇల్లు ఉన్నాయి, హైదరాబాద్లో కూడా 2-3 ఇల్లు ఉన్నాయి ఇలా అంటారు. ఇన్ని ఇల్లు ఉన్నాయి కానీ మనోజ్ పేరు మీద ఒక్కటి కూడా లేకపోవడం అనేది అదే. అంటే ఇక్కడ చెప్తున్నది ఏంటంటే మనోజ్ని ఆ ముక్క చెప్పి ఏది అంటే మనోజ్ అభిమానులు విష్ణు శత్రువులు చెప్పే పాయింట్ ఏంటంటే విష్ణు మీద కోపం ఉన్నోళ్ళు జాగ్రత్తగా తండ్రిని మేనేజ్ చేస్తూ ఆయన ఈగోని సాటిస్ఫై చేస్తా మనోజ్ని దూరం పెట్టించాడు. మనోజ్ మీద నెగిటివ్ క్రియేట్ చేశాడు అతను. ఆ నెగిటివ్ క్రియేషన్తో మోహన్ బాబు మనోజ్ని దూరం పెట్టడం, అతని పెళ్ళిళ్ళు అది కూడా ఆయనకి కోపం రావడం అన్నది కారణమైపోయింది. దాంతో ఈ మధ్యలో ఇద్దరి మధ్యన సమన్వయం చేయడానికి లక్ష్మి ప్రయత్నించింది కానీ దాని